విపక్షాల ఆందోళనలను తోసిపుచ్చుతూ బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక విషయాలు తెలుస్తున్నాయి. బీహార్లో ఇంటింటిని తనిఖీ చేస్తున్న ఈసీ సిబ్బందికి భారీగా బంగ్లాదేశీయులు, నేపాలీలు, మయన్మార్ పౌరులు కనిపించారు. వారిలో చాలా మంది ఓటర్ లిస్టులో ఉండే అవకాశముందని భావిస్తున్న ఈసీ ఆగస్టు తర్వాత వారిని విచారించి జాబితా నుంచి తొలగిస్తామని తెలిపింది. సెప్టెంబర్లో విడుదల చేసే తుది ఓటర్ జాబితాలో విదేశీయుల పేర్లు ఉండవని స్పష్టం చేసింది. బీహార్లో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను చేపట్టడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ప్రతిపక్షాలకు వచ్చే ఓట్లను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఈసీ ఈ ప్రక్రియ చేపట్టిందని కాంగ్రెస్ సహా ఇండీ కూటమి పక్షాలు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధార్ కార్డును పౌరసత్వ గుర్తింపుగా పరిగణించకపోతే పేదలు, వృద్ధులు ఇప్పటికిప్పుడు కుల, నివాస, జనన ధ్రువపత్రాలు ఎలా తీసుకురాగలరని ప్రశ్నించాయి. పిటిషన్లను విచారించిన సుప్రీం ఓటర్ జాబితా సమగ్ర సవరణ రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. అయితే ఎస్ఐఆర్ కోసం ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలని ఈసీకి సూచించింది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు బీహార్లో పర్యటిస్తూ ఎస్ఐఆర్ ను చేపట్టారు. ఇంటింటి తనిఖీల్లో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్థులు భారీగా బీహార్లో ఉన్నారని గుర్తించారు. వారి పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయా లేదా అన్నది వెల్లడించలేదు. ఆగస్టు 1 తర్వాత క్షుణ్ణంగా విచారణ జరుపుతామని, భారత పౌరులు కాని వారి పేర్లేవి సెప్టెంబర్ 30న విడుదల చేసే జాబితాలో ఉండబోవని అధికారులు తెలిపారు. బీహార్లో ప్రస్తుతం 77,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు, ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎస్ఐఆర్ లో పాల్గొంటున్నారు. 7.8 కోట్ల మంది ఓటర్లను వీరు తనిఖీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ను నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. చాలా రాష్ట్రాల్లో భారీగా అక్రమ విదేశీ వలసదారులు ఉంటున్నారు. వారిలో చాలా మంది ఓటర్ లిస్టులో ఉండే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. విదేశీయులను ఓటర్ లిస్టు నుంచి తొలగించేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది. పశ్చిమ బంగాల్, అస్సోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రభుత్వాల పదవీకాలం వచ్చే ఏడాది మే కల్లా ముగియనుంది. దీంతో బీహార్ తర్వాత ఆ రాష్ట్రాల్లోనే ఓటర్ జాబితా సమగ్ర సవరణ చేపడతామని ఈసీ స్పష్టం చేసింది.